హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నారు ఏపీ హిందీ సేవా సమితి యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, మరి ఈరోజు ఆదికాలకు సంబంధించి రాసో సాహిత్య. మరి రాసో సాహిత్య అంటే ఏమిటి? రాసో సాహిత్యంలో ఉన్నటువంటి వివిధ ముఖ్యమైనటువంటి గ్రంథాలు పాయింట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వ్యూలో మనం చూద్దాం. సో रासो साहित्य, सो रासो शब्द के आधार पर भी विद्वानों में काफ़ी मतभेद है. అంటే ఈ రాసో పదం ఏ విధంగా వచ్చిందనేది కూడా మరి ఈ ఆలోచక్ और ఇతిహాసకార్ అంటే చరిత్రకారుల్లో అనేక భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. మనకి ఈ రాసో శబ్ద్ చూసుకుంటే మనకి జైన్ గ్రంథాల నుంచే మరి जो धर्म प्रचार के लिए जो गायन की दृष्टि से जो लिखा गया है उन ग्रंथों में ही रास शब्द पाई जाती है. మరి జైన్ మత గ్రంథాల్లోనే మనకి మత ప్రచారం చేసుకోవడానికి అంటే మతం యొక్క ఆదర్శాల ప్రచారం చేసుకోవడానికి ఏ అయితే గ్రంథాలు రాయడం జరిగిందో గేయుక్త్ రచనమే అంటే గేయుక్త్ కావ్యాల్లోనే మనకి ఈ రాస్ పదం అనేది మనకు ఆల్రెడీ మనం చదువుకున్న జైన్ సాహిత్యలో. మరి ఆ జైన్ సాహిత్యలో భరతేశ్వర్ బాహుబలి రాస్ కానీ, చందన్ బాలా రాస్ కానీ, సాలిభద్ర రాస్ కానీ, సో ఆ యొక్క కావ్యాల్లోనే ఈ రాస్ అనేటువంటి పదం మనకి కనిపిస్తుంది కదా. అయితే ఇక్కడ రాస్ పదం అనేది धर्म के प्रचार के लिए यहाँ प्रयोग किया गया है. और जो भी जैन साहित्य में लिखा गया है वो ग्रंथ गेयुक्त गाने का युक्त काव्य है. కానీ తర్వాత కాలంలో మరి ఈ రాస్ సాహిత్యంలో శృంగారపైనటువంటి కావ్యాలు కూడా రాయడం జరిగింది. అదేవిధంగా వీర్ घातात्मक साहित्य भी इस रास काव्यों में मिलते हैं. इस प्रकार विभिन्न प्रकार के साहित्य इस रासो साहित्य में मिला जाता है. केवल वीर घातात्मक साहित्य ही इनमें लिखा गया यह कहना उचित नहीं है. కేవలం వీర్ ఘాతాత్మక సాహిత్యం మాత్రమే మరి రాస్ కావ్యంలో రాశారని చెప్పకూడదు. ఇందులో మరి శృంగారపైనటువంటి వస్తున్నాయి, గేయయుక్తులను వస్తున్నాయి. అదేవిధంగా धार्मिक प्रचार के लिए जो साहित्य लिखा गया वो भी इस रास काव्य में आ जाता है. ఇవన్నీ కూడా మరి ఇవన్నీ కూడా రాస్ కావ్యంలో మనకి కనిపిస్తున్నాయి. అయితే ఈ రాస్ శబ్దంలో ఈ రాస్ అనేటువంటి పదాన్ని పెట్టుకుని మరి వివిధ ఆలోచక్, వివిధ ఇతిహాసకార మరి చరిత్రకారులు వారిలో వివిధ భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఒకరు ఏమంటారంటే రాసో కా సమూహ రాస్. మరి రాసో కా సమూహ అంటే जो रासों का समूह शब्द से रास शब्द निकला है, एक विद्वान का कहना है. और दूसरा विद्वान का है रस की उत्पत्ति से रास शब्द निकला है. जो रस మనం చదువుకున్నాం మరి రస్, సో ఈ రస్ నుంచే रास అనేటువంటి रस की उत्पत्ति के आधार पर रास शब्द निकला है, एक विद्वान कहते हैं. और एक विद्वान क्या कहते हैं कि जो श्री कृष्ण की रास लीला गोपियों के द्वारा, सो उसके कंगन से मधुर स्वर निकलते हैं. सो जो श्री कृष्ण और गोपियों के मध्य जो रास लीला होती थे उनके आधार पर रास शब्द मैंने उनसे रास शब्द निकला है, एक विद्वान कहते हैं. आचार्य रामचंद्र शुक्ल ఏం చెప్తున్నాడంటే बिसल देव रासोलो बार बार रसायन शब्द का उत्पत्ति हुआ, इस रसायन शब्द से ही रास शब्द निकला అని మనకి మా ఆచార్య రామచంద్ర శుక్లు మరి తన కావ్యంలో రాయడం జరిగింది. అదేవిధంగా మరి జార్జ్ గియర్సన్ ఉన్నాడు. జార్జ్ గియర్సన్ मारवाड़ी जो मारवाड़ी राजवंशों में रासो शब्द राइसो से निकला कहते हैं. रासो शब्द రాయిసో అనేటువంటి పదం అక్కడ ఉపయోగించేవారు మార్వాడి సాహిత్యంలో. సో అక్కడి నుంచి ఈ రాస్ పదం అనేది వచ్చిందనేసి మరి జార్జ్ గియర్సన్ ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని ఈ రాస్ పదాన్ని ఉద్దేశించి చెప్పడం జరిగింది. అర్థమైంది కదండి. సో దాన్ని మనం రాసో సాహిత్య అంటాం. సో ఇక్కడ ముఖ్యంగా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఇంపార్టెంట్ మరి ఆలోచనకు ఇవ్వడం జరిగింది. వారు ఏ పదాన్ని సూచించారు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, రాసో శబ్द की उत्पत्ति के संदर्भ में प्रस्तोता और मूल शब्द किसने किससे निकला है. ఇక్కడ గాసద దాసి ఏమంటున్నాడంటే రాజసూయ. సో మహాభారతంలో మనకి రాజసూయ యజ్ఞం కనిపిస్తుంది. రాజసూయ మరి మన రామాయణంలో కూడా రాజసూయ యజ్ఞం చేస్తారు, మహాభారతంలో కూడా రాజసూయ యజ్ఞం అనేది జరుగుతుంది. సో ఆ రాజసూయ యజ్ఞం జరపడం వల్ల అక్కడి నుంచి రాస్ పదం వచ్చింది అనేసి గాసదాసి చెప్తున్నాడు. సో గాసదాసి కిస్సే నికలా హై రాస్ శబ్దకు రాజసూయ అనే పదం నుంచి వచ్చిందని చెప్తున్నాడు. రాజసూయ शब्द से निकला है
గాసద దాసి ఏమన్నా రాజసూయ శబ్దం నుంచి వచ్చిందని చెప్తున్నాడు. తర్వాత రెండవది హరప్రసాద్ శాస్త్రి రాజ్ యస్ సే రాజసో శబ్ద నిక్లా హై. ఇక్కడ గాసద దాసి రాజసూయ్ అన్నాడు, హరప్రసాద్ శాస్త్రి ఏమంటున్నాడంటే రాజయస్ అంటున్నాడు. రాజసూయ రాజయస్, చిన్న డిఫరెన్స్ ఉంది. తర్వాత రామచంద్ర శుక్లు ఇప్పుడే చెప్పుకున్నాం, రసాయన్ సే రాస్ శబ్ద నిక్లా హై, ఇస్ రాస్ సే రాసో శబ్ద నిక్లా మానా హై. రసాయన్ అనే పదం నుంచి రాస్ అనే పదం వచ్చింది, ఈ రాస్ నుంచి రాసో అనే పదం వచ్చిందనేసి రామచంద్ర శుక్లు తెలియజేస్తున్నాడు. నెక్స్ట్ నందదులారే వాజ్పేయి ఏమంటున్నాడు, రాస్ అనే పదం నుంచి రాసో శబ్దం వచ్చిందని చెప్తున్నాడు. రాస్ శబ్దం నుంచి. హజారీ ప్రసాద్ ద్వివేది ఏమంటున్నాడు, రాసక్ శబ్ద సే रासो शब्द निकला है. हजारी प्रसाद द्विवेदी रासक शब्द से रासो शब्द निकला है कहते हैं. और राम स्वरूप चतुर्वेदी ఏమంటున్నాడంటే रासवू का रस इससे रासो शब्द निकला है. రాసు మరి అపభ్రంశంలోని రాసువు మరి ఊ శబ్దం ప్రతి పదం చివర వస్తుంది అని చెప్పుకున్నాం కదా. సో ఈ రాసువు నుంచి రస్ నుంచి వచ్చింది, ఈ రస్ నుంచే రాసో పదం వచ్చిందని ఎవరు చెప్తున్నారు, రామ్ స్వరూప్ చతుర్వేది. నెక్స్ట్ గణపతి చంద్రగుప్త్ ఏమంటున్నాడంటే ముందుగా రాసక్ అనే పదం వచ్చింది, రాసక్ నుంచి రాస్ వచ్చింది, రాస్ నుంచి రాసా అని వచ్చింది, రాసా నుంచి రాసు అని వచ్చింది, తర్వాత రాసో అనే పదం చివరిగా వచ్చిందని చెప్తున్నాడు. నెక్స్ట్ జార్జ్ గియర్సన్ రాయిసో అనే పదం నుంచి మరి ఈ యొక్క రాస్ పదం వచ్చిందనేసి తెలియజేస్తున్నాడు. అర్థమైంది కదండి. చూడండి, గాసద దాసి రాజసూయ యజ్ఞం గుర్తుపెట్టుకోండి. గాసద దాసి రాజసూయ యజ్ఞం उससे रासो शब्द निकला कहते हैं. हरप्रसाद शास्त्री చూడండి, రాజయస్ హరప్రసాద్ శాస్త్రి ఏమంటున్నాడు, రాజయస్ నుంచి రాసో వచ్చింది, రాజయస్ నుంచి రాసో వచ్చింది. రామచంద్ర శుక్ల ఏమన్నాడు, రామచంద్ర శుక్ల మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, రసాయన్ బిసల్దేవ్ రాసోలో రసాయన్ పదం అనేది మరలా ఉపయోగించారు, దాని నుంచి రాసో అని వచ్చిందని చెప్తున్నాడు రామచంద్ర శుక్లు. నందదులారే వాజ్పేయి ఏమంటున్నాడు, నందదులారే సింపుల్గా రాస్ నుంచి రాసో వచ్చింది అన్నాడు. ఎవరు, నందదులారే వాజ్పేయి. హజారీ ప్రసాద్ ద్వివేది ఏమంటున్నాడు, రాసక్ పదం నుంచి రాసో వచ్చింది అంటున్నాడు. హజారీ ప్రసాద్ ద్వివేది ఏమంటున్నాడు, రాసక్ పదం నుంచి రాసో వచ్చింది అంటున్నాడు. రామ్ స్వరూప్ చతుర్వేది ఏమంటున్నాడు, రాసు అనే పదం నుంచి రస్ అని వచ్చింది, అక్కడి నుంచి రాసు అని వచ్చింది అంటున్నాడు. గణపతి చంద్రగుప్త ఏమంటున్నాడు, రాసక్ నుంచి రాసు ఆ విధంగా వచ్చింది అంటున్నాడు. జార్జ్ గియర్సన్ రాయిసో. సో ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. గాసదాతి రాజసూయ్, హరప్రసాద్ శాస్త్రి రాజయస్, రామచంద్ర శుక్ల రసాయన్, నందదులారే వాజ్పేయి రాస్, హజారీ ప్రసాద్ ద్వివేది రాసక్, రామ్ స్వరూప్ చతుర్వేది రాసు, గణపతి చంద్రగుప్త రాసక్, జార్జ్ గియర్సన్ రాయిసో. ఇప్పుడు మనకి వీర్ గాథాత్మక సాహిత్యకి సంబంధించి మరి ఆయా ప్రముఖ రాసో గ్రంథాలు ఏంటనేది తెలుసుకుందాం. రాసో సాహిత్యంలో ముఖ్యంగా మనకి వీర్ గాథాత్మక సాహిత్యం, మరి ఇదైతే ఈ 12 గ్రంథాల ఆధారంగా ఆచార్య రామచంద్ర శుక్లు మరి ఆదికాలకి వీర్ గాథాత్మక సాహిత్య అని నామకరణం చేశారని చెప్పుకున్నాం. ముఖ్యంగా ఈ 12 గ్రంథాలు ముఖ్యమైన అంశాలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ముందుగా రచనాకార్, ఆ రచనలో ఏముంది, ముఖ్య బిందు తెలుసుకుందాం. సో ఇందులో మనకి పహలా రచన కుమాన్ రాసో 9वीं शताब्दी का है, ప్రబంధ కావ్య है. ఈ యొక్క పెద్ద గ్రంథం అనమాట, ప్రబంధ కావ్య పెద్ద గ్రంథం కుమాన్ రాసో. ఈ కుమాన్ రాసోని ఎవరు రాశారు, దళపతి విజయ్. కుమాన్ రాసోని ఎవరు రాశారండి, దళపతి విజయ్. అయితే ఈ యొక్క రచనాకారుకు సంబంధించి మీరు ఎన్ఎస్ఆర్ గ్రామర్లో ఒక మంచి వీడియో చేయడం జరిగింది. వాటిని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, ఈ 12 గ్రంథాలు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేది వీడియో ట్రిక్కే సాత్ ఆ ట్రిక్ సహాయంతో ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేది ఎన్ఎస్ఆర్ గ్రామర్లో తెలియజేయడం జరిగింది. సో ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. సో కుమాన్ రాసోని ఎవరు రాశారు, దళపతి విజయ్. ఇది ఎన్నో శతాబ్దం, 9వ శతాబ్దం. ఇది ప్రబంధ కావ్యం. అర్థమైంది కదండి. కుమాన్ రాసో కా రచనాకార్ కౌన్ హే, దళపతి విజయ్. అసలు కుమాన్ రాసోలో ఏం తెలియజేయండి, ముఖ్యంగా చిత్తోడ్ నరేష్ కుమాన్ కి వీరత. చిత్తోడ్ రాజు అయినటువంటి కుమాన్ యొక్క వీరత్వం గురించి ఇందులో వర్ణించబడింది. ఇందులో 500 ఛందస్సులు ఉన్నాయి. 500 ఛందస్సులతో కూడిన విశాల గ్రంథం ఇది కుమాన్ రాసో. కిస్నే లిఖా హై, దళపతి విజయ్. కుమాన్ రాసో దళపతి విజయ్. నెక్స్ట్ విజయపాల్ రాసో 11వ శతాబ్దం నాటిది.
ఈ వీర్ గాథాత్మక సాహిత్య విజయపాల్ రాసుని ఎవరు రాశారు? నల్సిన్ భాట్. ఎవరు రాశారండి? నల్సిన్ భాట్. కానీ ఈ గ్రంథం అనేది మనకి ఎక్కడ లేదు, అంటే లభించలేదన్నమాట. అనుపలబ్ధ హై ఏ రచన అనుపలబ్ధ హై. ఇందులో ముఖ్యంగా విజయగఢ్ కే రాజా విజయపాల్ కే వీరతా కా వర్ణన్ ఇస్మే శౌర్య వీరత और శౌర్య కా వర్ణన్ हुआ है. విజయగఢ రాజు అయినటువంటి విజయపాల్ గురించి ఇందులో వర్ణించడం జరిగింది. ఆ గ్రంథం పేరు ఏంటండి? విజయపాల్ రాసో. ఎవరు రాశారు? నల్సిన్ భాట్. ఎవరు రాశారండి? నల్సిన్ భాట్. విజయపాల్ రాసో, నల్సిన్ భాట్. నెక్స్ట్ బిసల్దేవ్ రాసో. బిసల్దేవ్ 12వ శతాబ్దం నాటిది. ఇది కూడా వీర్ గాథాత్మక సాహిత్యం. దీన్ని ఎవరు రాశారు? నర్పతి నాల్హా. ఎవరండి? నర్పతి నాల్హా. బిసల్దేవ్ రాసో, నర్పతి నాల్హా. బిసల్దేవ్ రాసో కిస్నే లిఖా హై? నర్పతి నాల్హా. ఇందులో ఏమింది? అజ్మేర్ కే రాజా చౌహాన్ బిసల్దేవ్ और राजा भोज की पुत्री राजमती विवाह और वैराग्य का वर्णन इस ग्रंथ में दिखाई देता है. किसमें? बिसलदेव रासो. बिसलदेवలో అజ్మేర్ రాజు అయినటువంటి బిసల్దేవ్ మరి రాజా భోజ్కి పుత్రి రాజమతి వీరిద్దరి యొక్క వివాహం గురించి వర్ణించబడింది. ఎందులో వర్ణించబడింది? బిసల్దేవ్ రాసోలో వర్ణించబడింది. బిసల్దేవ్ రాసోని ఎవరు రాశారు? నర్పతి నాల్హా. బిసల్దేవ్ రాసోని ఎవరు రాశారండి? నర్పతి నాల్హా. నెక్స్ట్ ప్రసిద్ధ గ్రంథం పృథ్వీరాజ్ రాసో. ఈ పృథ్వీరాజ్ రాసో 12వ శతాబ్దం నాటిది. ఇది ఒక ప్రబంధ కావ్యం. పృథ్వీరాజ్ రాసో యొక్క ఉత్తరార్ధ్ తన పుత్రుడు అయినటువంటి, అంటే కొంత భాగం విడిచిపెట్టడం జరిగింది చందబర్దాయి. ఆ చందబర్దాయి పుత్రుడైనటువంటి జల్హనుడు మిగతా భాగాన్ని, ఉత్తరార్ధాన్ని పూర్తి చేయడం జరిగింది. ఎవరండి? జల్హనుడి చివరి భాగాన్ని ఎవరు పూర్తి చేశారు? జల్హనుడు. ఎవరు? చందబర్దాయి యొక్క పుత్రుడైనటువంటి జల్హనుడు దీన్ని పూర్తి చేశాడు. ఈ పృథ్వీరాజ్ రాసుని ఎవరు రాశారు? చందబర్దాయి. ప్రసిద్ధి గ్రంథం. చాలాసార్లు మనం ఎక్కువ చదువుతూ ఉంటాం చందబర్దాయి, పృథ్వీరాజ్ రాసో. మరి ఇందులో ముఖ్యంగా ఏమి వర్ణించబడిందంటే పృథ్వీరాజ్ చౌహాన్కి శౌర్య, వీరత, ప్రేమ్ కహాని ఇవన్నీ కూడా ఇందులోని వర్ణించిపోయాయి. అయితే ఇందులో అనేక కవిత్, చప్పయి, దూహా, తోమర్, త్రోటక్ మొదలైనటువంటి ఛందస్సును కూడా ఇందులో ఉపయోగించింది. చూడండి, కవిత్, చప్పై, త్రోట, తోమర్ మొదలైనటువంటి ఛందస్సులు, అంటే ఎక్కువ ఛందస్సులు యొక్క మనకి పృథ్వీరాజ్ రాసోలో మనకి కనిపిస్తాయి. కవిత్తు, చప్పయి, త్రోటక్కు, తోమరు, గాహ మొదలైనటువంటి అనేక ఛందస్సులు మనకి పృథ్వీరాజ్ రాసోలో ప్రబంధ కావ్యం కాబట్టి ఇందులో అనేక ఛందస్సులు మనకు లభిస్తాయి. ఇది ఎవరు రాశారు? చందబర్దాయి. ఒకసారి చూడండి, కుమాన్ రాసో దళపతి విజయ్, విజయపాల్ రాసో, నల్సిన్ భాట్, బిసల్దేవ్ రాసో, నర్పతి నాల్హా, పృథ్వీరాజ్ రాసో, చందబర్దాయి. 5వ గ్రంథం జయచంద్ర ప్రకాశ్. సో జయచంద్ర ప్రకాశ్ అనేది 12వ శతాబ్దం నాటిది. ఇది वीर गीत और प्रबंध काव्य है. वीर रचना इसमें पाई जाती है. एक प्रबंध काव्य है जयचंद्र प्रकाश. దీన్ని ఎవరు రాశారండి? భట్కేదార్. ఎవరు రాశారు? భట్కేదార్. जयचंद्र प्रकाश भटकेदार. ఇందులోని दोनों रचनाओं में ఈ జయచంద్ర ప్రకాశ్ కానీ జయమయాంక్ జస్ చంద్రిక ఈ రెండు రచనల్లో కూడా జయచంద్ర యొక్క రాజా జయచంద్ర యొక్క శౌర్యాన్ని, వీరత్వాన్ని వర్ణించడం జరిగింది. నెక్స్ట్ జయమయాంక్ జయచంద్ర ప్రకాశ్, జయమయాంక్ జస్ చంద్రిక. ఈ జయమయాంక్ జస్ చంద్రిక రాసిన వారు ఎవరంటే మధుకర కవి. ఇది కూడా 12వ శతాబ్దం నాటిదే ప్రబంధ కావ్యం. సో జయచంద్ర ప్రకాశ్ రాసింది భట్కేదారు, జయమయాంక్ జస్ చంద్రిక రాసింది మధుకర కవి. కానీ రెండింటిలోనూ కూడా ఒకే వర్ణన ఉంది. ఈ జయచంద్ర గురించి మాత్రమే, రాజా జయచంద్ర యొక్క శౌర్యాన్ని గురించి మాత్రం అక్కడ వర్ణించడం జరిగింది. అర్థమైందండి? చూడండి, జయచంద్ర ప్రకాశ్, జయమయాంక్ జస్ చంద్రిక రెండింటిలో కూడా ఒకే అంశం ఉంది. కాకపోతే జయచంద్ర ప్రకాశ్ని ఎవరు రాశారు? భట్కేదార్ రాశారు. జయమయాంక్ జస్ చంద్రికని మధుకర్ కవి రాశారు. అర్థమైందండి? జయమయాంక్ జస్ చంద్రికని ఎవరు రాశారు? మధుకర్ కవి రాశారు. అయితే మనకి ఈ రెండు కూడా రచనలు ఎక్కడ లభిస్తుంటే సింగ్లై దయాల్ దాస్ రాసినటువంటి రాటౌర్ రీ క్యాత్ అనేటువంటి గ్రంథంలో ఈ రెండింటి గురించి మనకి తెలియజేయబడింది. సింగ్లై దయాల్ దాస్ రాసినటువంటి రాటౌర్ రీ క్యాత్ అనేటువంటి గ్రంథంలో ఈ రెండింటి గురించి తెలియజేయబడింది. యాక్చువల్గా ఈ గ్రంథాలు బయట ఫిజికల్గా అవైలబుల్గా లేవు. ఓకేనా?
जयचंद्र प्रकाश किसने लिखा? भटकेदार, जयमయంక్ జస్చంద్రిక, మధుకర్ కవి. నెక్స్ట్ పరమాల్ రాసో. పరమాల్ రాసో ఎవరు రాశారు? జగనిక్ రాశారు. ఇది 13వ శతాబ్దం నాటిది. ఇది కూడా వీర్ గీత్. ఇందులో మనకి పరమాల్ రాసోలో మొహోబా కే రాజా పుత్ర ఆల్హా ఔర్ ఊదల్, మొహోబా రాజు అయినటువంటి వారి ఇద్దరు కుమారులైనటువంటి ఆల్హా మరియు ఊదల్ వీరి యొక్క వీరత్వాన్ని, శౌర్యాన్ని గురించి మరి ఈ గ్రంథంలో వివరించబడింది. ఆల్హా మరియు ఊదల్, ఆల్హా మరియు ఊదల్. అయితే ఆల్హాఖండ్ అన్న దీన్ని ఈ పరమాల్ రాసోని ఆల్హాఖండ్ అంటారు. మరి ఉత్తరప్రదేశ్లో వసంత ఋతువులో ఆల్హాఖండ్ మరి ఈ యొక్క చరిత్రని, ఆల్హా ఊదల్ యొక్క చరిత్రని ఆల్హాఖండ్ రూపంలో ఒక పాట రూపంలో పాడుతుంటారు. గేయన్ కే రూప్ మే ఆల్హాఖండ్ గాయా జాతా హై. క్యా హై? పరమాల్ రాసో. क्या है? परमाल रासो. किसने लिखा? जगनिक ने लिखा. नेक्स्ट कीर्तिलता. కీర్తిలత మరియు కీర్తి పతాక. కీర్తిలత, కీర్తి పతాక రెండు ఎవరు రాస్తారు? విద్యాపతి రాశారు. ఇది 14వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం వరకు ఈ కీర్తిలత, కీర్తి పతాక రాయడం జరిగింది. ఇది కూడా ప్రబంధ కావ్యం. ఇందులో ఏ విధంగా తిరుహుత్ के कीर्ति सिंह द्वारा अपने पिता का बदला लेने का कथा वृत्तांत है इसमें. तिरुहुत के कीर्ति सिंह द्वारा अपने पिता का बदला लेने का कथा इसमें वर्णित है. ఇది విద్యాపతి స్వయంగా ఏం చెప్పారు? ఇది ఒక కహాని అని చెప్పడం జరిగింది. ఇందులో భాష అనేది అవహట్, ఈ అవహట్ భాషని కూడా స్వయంగా విద్యాపతి చెప్పడం జరిగింది. అయితే ఇందులో కీర్తి పతాక అనేది అనుప్లుబ్ధ హై, అంటే ఈ గ్రంథం అనేది లభించలేదు. కీర్తి పతాక అనేది మనకి లభించదు, అప్రాప్తి హై. తర్వాత చివరిగా మనకి హమీర్ రాసో. హమీర్ రాసో ఎవరు రాశారు? సారంగధర్. హమీర్ రాసో సారంగధర్. ఈ గ్రంథం కూడా అనుప్లబ్ధ హై. ఇది కూడా ఈ గ్రంథం కూడా మనకి లభించలేదు, అనుప్లబ్ధ హై. अनुपलब्ध है. ఏ గ్రంథ भी अनुपलब्ध है. दोनों ग्रंथ हमीर रासो सारंगधर, हमीर रासो का कीर्ति पताका, ये రెండు కూడా अप्राप्त माना जाता है. एक बार देखिए, जयचंद्र प्रकाश किसने लिखा? भटकेदार ने लिखा. जयचंद्र प्रकाश भटकेदार ने लिखा. जयमయంక్ జస్చంద్రిక किसने लिखा? मधुकर कवि लिखा. परमाल रासो जगनिक, कीर्तिलता, कीर्ति पताका विद्यापति, हमीर रासो सारंगधर. జయచంద్ర ప్రకాశ్లో జయచంద్ గురించి వర్ణన ఉంది. జయచంద్ర ప్రకాశ్, జయమయంక్ జస్చంద్రిక ఈ రెండింటిలోని కూడా జయచంద్ గురించి వర్ణన ఉంది. కాకపోతే జయచంద్ర ప్రకాశ్ని ఎవరు రాశారు? భట్కేదారు. జయమయంక్ జస్చంద్రికని మధుకర్ కవి రాశారు. పరమాల్ రాసో జగనిక్, కీర్తిలత, కీర్తి పతాక విద్యాపతి, హమీర్ రాసో సారంగధర్. సో ఇది రాసో వీర్ గాథాత్మక్ రాసో సాహిత్య.